అదే రామచంద్రమూర్తికి గురువు ఎలా నేర్పారంటే సర్వే వేద విదాహ శూరాహ సర్వే లోకహితే రతాహ. లోకము యొక్క హితమును గుర్తుపెట్టుకుంటాడు ఆయన. సర్వే జ్ఞానోపసంపన్నాహ, ఆయనకి తెలియనిదేం లేదు. కానీ సర్వే సముదితా గుణై, ఆయన గుణములుగా మార్చుకున్నాడు దాన్ని. ఈ గుణముగా మారగలిగితే, చదువుకున్నది గుణమైతే అంటే ధర్మముగా మార్చగలిగితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గురువుగారి బోధ వలన అలా జ్ఞాపకం ఉండిపోయి ఆ మార్పు వస్తే, గుణములుగా మార్చగలిగిన శక్తి అయితే వాడు ఆదర్శమవుతాడు లోకానికి. అటువంటి రాముడు అంతఃపురంలో పెరుగుతున్నాడు. రాముడు కష్టపడిపోయినట్టు చిన్నతనంలో మీకు కనపడదు. రాముడికంటూ క్లేశం వస్తే అకస్మాత్తుగా ఒక రూపంలో వచ్చింది, బ్రహ్మర్షి విశ్వామిత్ర రూపంలో వచ్చింది. దశరథ మహారాజు గారు సభ తీర్చి, 9 కొడుకులు యోగ్యులు ఉన్నారయా, మంచి కోడళ్ళు వస్తే బాగుండు, వశిష్ఠాది మహర్షి